తెలుగులో బైబిల్ రీడింగ్ చేస్తాడు. ఏం వాక్యం అంటే కీర్తనలు 107వ అధ్యాయము 21వ వచనము 22వ వచనము. ఈ రెండు వచనాలు ఒక్కొక్కలుగా వచ్చి ఇక్కడ చదివి వినిపించాలని కోరుకొనుచున్నాను. ఆఖరిలో వాక్య పరిచర్య నిమిత్తము సాల్మన్ను 2 మాటలు ప్రార్థన చేస్తాం. Praise the Lord. Psalms 107, chapter 21 and 22. Oh, that men would give thanks to the Lord for His goodness and for His wonderful works to the children of men. Let them sacrifice the sacrifices of thanksgiving and declare His works with rejoicing. Amen. కీర్తనలు 107వ అధ్యాయము 21-22 వచనాలు చదువుతాను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. వారు కృతజ్ఞతార్పణలు చెల్లించుదురు గాక. ఉత్సాహ ధ్వనితో ఆయన కార్యములను ప్రకటించుదురు గాక. దేవుని నామానికి స్తోత్రం. అలాగే కళ్ళు మూసుకుంటే అందరు ప్రార్థన చేసుకుందాం. వాక్యం బట్టి ప్రార్థించాం. మా స్తుతులకు కారణమవుతున్న తండ్రి నా రాజా, హల్లెలూయా. ఎంతమంది క్షేమంగా ఉన్నారు, ఎంతమంది ఆరోగ్యంగా ఉన్నారు, ఎంతమంది సమాధానంగా ఉన్నారు, ఎంతమంది దేవుని పరిశుద్ధ నామాన్ని స్తుతించి స్తోత్రించి మహింపరుస్తూ దేవుని యందు ఆనందించుతున్నారు, వారందరూ ధన్యులై ఉంటున్నారు ప్రియులారా. కనుక ఈ యొక్క ఆదివారము ప్రత్యేకమైన ఆదివారంగా ఉంటుంది. ఈ యొక్క ఆదివారము ఈ యొక్క 2024వ సంవత్సరము ఆఖరి ఆదివారమై ఉంటుంది. ఇది ఆఖరి ప్రభు దినమై ఉంటుంది. కనుక ఈ ఆఖరి ప్రభు దినంలో మనము ప్రభు సన్నిధానంలో కూడుకున్నప్పుడు ఆత్మతోను సత్యంతోను హృదయపూర్వకముగా దేవుని నామాన్ని సంతోషముగా స్తుతించి స్తోత్రించి మహింపరిచినప్పుడు దేవుడు మన మీద తన ఆత్మను బలముగా కుమ్మరించి వాడై ఉంటున్నాడు ప్రియులారా. అంత మాత్రమే కాకుండా దేవుడు గత నెలలంతయు, గత వారములంతయు, గత దినములంతయు, గత క్షణములన్నీ మనలను తన రెక్కల చాటున కాచి కాపాడి ఆశీర్వదించి బలపరిచి ఉన్నాడు ప్రియులారా. అందును బట్టి దేవుని నామాన్ని మనం మహింపరచు వారమై ఉంటున్నాం, దేవుని నామాన్ని ఘనపరచు వారమై ఉంటున్నాం. దేవుని నామానికి స్తోత్రాలు కలుగును గాక. మన హృదయంలో ఎల్లప్పుడూ దేవుని నామానికి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుచున్నప్పుడు దేవుడు మన యందు ఆనందించు వాడై ఉంటున్నాడు ప్రియులారా. ఎందుని బట్టి అనగా ఆయన మన స్తుతుల మీద ఆసీనుడై ఉంటున్నాడు. ఆయన ఎంత గొప్పవాడు, ఎంత ఘనుడు, ఎంత ఆశ్చర్యకరుడు, ఎంత బలాఢ్యుడంటే ఆయన మనం ఎంత స్తుతిస్తామో అన్ని ఆశీర్వాదాలు, అన్ని మేళ్ళు, అన్ని దీవెనలను మనము పొందుకొనగలుగుతాం ప్రియులారా. అందుని బట్టి దేవుని నామాన్ని మనము మహిమపరచు వారమై ఉంటున్నాం. దేవుడు చేసిన మేళ్ళు ఏ మనుషుడునో మర్చిపోకూడదు ప్రియులారా. ఆ మాటను దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. దేవుని గ్రంథం ఇప్పుడు మనము చక్కగా పిల్లలు చదివినది విని ఉన్నాము కదా. కీర్తనలో 107వ అధ్యాయము 21వ వచనములో చూసినట్లయితే దేవుడు కృప కలిగిన వాడై ఉన్నాడని ఆడ సెలవిస్తున్నాడు ప్రియులారా. దేవుడు కృప కలిగిన వాడంట. ఆయన కృపను బట్టి ఆయన కృప ఎటువంటి కృప అయి ఉంటున్నదంటే అదే 127వ అధ్యాయము 1వ వచనము చదివి వినిపించండి. యెహోవా ఇల్లు కట్టించని యెడల, అదే కీర్తన 107వ అధ్యాయం 1వ వచనము.
கர்த்தரை துதியுங்கள், அவர் நல்லவர், அவர் கிருபை என்றும் உள்ளது. கர்த்தரை துதியுங்கள், அவர் நல்லவர், அவர் கிருபை என்றும் ఉన్నది. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. நித்தியமுண்டுனோ. ஆண்டவருடைய கிருபை ஒரு நாளும் மனுஷனை விட்டு పోవదిల్లై ప్రియమానవర్గలే. దేవుని యొక్క కృప ఒక్క నాడును ఒక్క క్షణమును మనిషిని విడిచిపెట్టి పోయేది కాదు. దేవుని కృప మనిషిని విడిచేదనుకోండి, భక్తుడు పలుకుతాడు, దేవా నీ ముఖము నాకు మరుగుపరిచావంటే నేను కలత చెంది కృంగి కృషించి మన్నైపోదునయ్యా. నువ్వు తిరిగి నన్ను చూచినప్పుడు నేను కనిపించకుండా వెళ్ళిపోతానయ్యా. నీ ముఖము నాకు మరుగుపరచకు. దేవుని కృప నిరంతరము మన మీద ఉన్నది ప్రియులారా. అందును బట్టే మనం జీవిస్తున్నాం, అందును బట్టే మనం ఆహారం భుజిస్తున్నాం, అందును బట్టే మనం సంతోషిస్తున్నాం, ఆనందిస్తున్నాం. ఆ మేలులను మనము మర్చిపోకూడదు. 2వ వచనము, యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. విరోధుల చేతుల నుండి ఆయన విమోచించిన వారును, తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి, నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురుగాక. అదే తమిళ్లో, கர்த்தரால் சத்ருவின் கைக்கு நீங்களாக்கி மீட்கப்பட்டு கிழக்கிலும் மேற்கிலும் வடக்கிலும் தெற்கிலும் உள்ள பல தேசங்களிலும் இருந்து சேர்க்கப்பட்டவர்கள் அப்படி சொல்லக்கடவர்கள். చూడండి, దేవుని యొక్క కృప ఎవరి మీదైతే నిలిచుంటుందో, దేవుని యొక్క దయ ఎవరి మీదైతే నిలిచుంటుందో వారు தூர்ப்பு படமட்ட உத்தரமு தட்சிணமு ஆண்டவருடைய கிருபை யார் மேல் நிலைத்திருக்கிறதோ அவர்கள் கிழக்கிலும் மேற்கிலும் வடக்கிலும் தெற்கிலும் இருந்து என்ன சொல்வார்கள் என்றால், ஆண்டவருடைய கிருபை என்றும் உள்ளது, அவரை துதிமனமே. దేవుని యొక్క కృప దేవుని యొక్క పిల్లల మీద ఎల్లప్పుడూ నిలిచి ఉన్నది కనుక వారు దేవుని ఎప్పటికీ మరచువారు కాదు ప్రియులారా. దేవుని మరచువారు ఎవరంటే, దేవుడు చేసిన సృష్టి అయి ఉండి, దేవుడు మనకిచ్చిన జననమును బట్టి, దేవుడు మనల్ని జన్మింపజేసినది బట్టి దేవుణ్ణి గుర్తెరగకుండా, దేవుని సన్నిధానానికి ఎక్కిరా లేకుండా ఏదేదో దైవములని, ఏదేదో దేవుడని ఎంతో మంది దేవునికి వ్యతిరేకులైపోతున్నారు ప్రియులారా. దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, ఆకాశం ముందు గాని, భూమి మీద గాని, భూమి కింద గాని ఉండు దేని పోలికను మీరు రూపించుకొనకూడదు. నేను మీ దేవుడనైన యెహోవాను, నేను రోషము గల దేవుడనని దేవుడు సెలవిస్తున్నాడు ప్రియులారా. కాబట్టి దేవుణ్ణి గుర్తెరిగిన వారు ఎవరంటే, దేవుని చేత పిలువబడ్డవారు మాత్రమే. దేవుడు అందరినీ పిలుస్తున్నాడు కానీ అందరూ దేవుని సన్నిధానానికి వచ్చేవారు కాదు ప్రియులారా. అందరూ దేవుని మేలులను అనుభవిస్తున్నారు కానీ అందరూ దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు కానీ అయితే దేవుని మర్చువారై ఉంటున్నారు. ఎందుని బట్టి అనగా, వారు చేయు దుష్ట కార్యములను బట్టి, వారు చేయు చెడు కార్యములను బట్టి, వారు చేయు చెడు అలవాట్లను బట్టి దేవుడు వారికి దూరమై ఉంటున్నాడు ప్రియులారా. కాబట్టి దేవుని యొద్దకు ఎక్కి వచ్చేవారు ఎవరంటే, దేవుని ద్వారా పిలవబడ్డవారు,
దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు ప్రియులారా. దేవుడు మనల్ని పాపము జోలికి వెళ్ళకండి చెప్పుచున్నాడు. దేవుడు మనలను నీతి న్యాయములతో, పరిశుద్ధతతో, యథార్థతతో, ప్రేమ కలిగి జీవించడని హెచ్చరిస్తున్నాడు. ఆ ప్రేమ, ఆ సమాధానము, ఆ దయాలత్వము, ఆ మంచి గుణాలు మనలో నిలిచి ఉన్న ఎడల మనము దేవుని పిల్లలమని ఎంచబడతాం ప్రియులారా. కాబట్టి దేవుని యొక్క కృపతో నింపబడిన వారు నలు దిశల నుండి ఆయన పరిశుద్ధ నామాన్ని స్తుతిస్తారంట. 3వ వచనం చదవండి. తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరము నుండి. 3వ వచనం. అదే 3. ఓకే. 9వ వచనము. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. చూడండి, ఆయన చేసే మేలు ఎటువంటి అంటే ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరచువాడంట. ఆకలి కొనిన వానికి ఆహారం ఇచ్చేవాడంట ప్రియులారా. అందుకే యేసుక్రీస్తు వారు కూడా ఒక మాట పలుకుచున్నాడు. మీరు దేన్ని సంపాదించుకోవాలనుకుంటున్నారు? మీరు దేన్ని దాచి ఉంచుకుంటున్నారు? మీరు ఎందుకు దేవుని సన్నిధానానికి రాలేకుంటున్నారు? ఎందుని బట్టి మీరు మీ యొక్క దుష్ట ఆలోచనల ద్వారా, దుష్ట క్రియల చేత మీరు దేవునికి దూరం అయిపోతున్నారు? సమస్తము దేవునిది కదా, మీరు దేవుని యొద్దకు కదా రావాలి. దేవుని నామాన్ని మహింపరిచి గణపరిచి కదా దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోవాలి అని యేసుక్రీస్తు వారు ఏమని పలుకుచున్నాడంటే, ఆకాశమందుండు పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కూర్చుకొనవు, వాటి కాల్చున అనుదిన ఆహారమును తండ్రి చేతిలో నుంచి పొందుకొనుచున్నాయి. ఆ మాటను విశ్వసిస్తున్నారా? చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అవి విత్తవు, కొయ్యవు, కూర్చుకొనవు, ఏమి చేయవు, కానీ అనుదిన ఆహారము దేవుని చేతి గుప్పిలో నుంచి పొందుకుంటున్నాయంట ప్రియులారా. దేవుడు ఆకలి కొని వానికి ఏం చేస్తున్నాడంట? ఎవరిస్తున్నారు అన్నము? అక్కడ ఏమని రాయబడి ఉంది? ఆశగల ప్రాణమును తృప్తిపరచువాడు ఆకలి కొని వానికి ఆకలి కొని వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. ఆకలి కొనిన వాని ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. ఆకలి కొనిన వానికి ఎప్పుడు మేలు కలుగుతుంది? ఆకలి ఒక 4 రోజులు భోజనం చేయకుండా, 10 రోజులు భోజనం చేయకుండా అతడు ఆకలికి దప్పికి అల్లాడిపోతున్నప్పుడు మనము 1 లక్ష రూపాయలు, 5 లక్షల రూపాయలు ఇచ్చి అయ్యా తీసుకో ఆనందంగా ఉండంటే వాడు తృప్తి పొందుతాడా? సంతోషపడతాడా? సరే, ఒకళ్ళకి తీసుకొని హోటల్కి పోయి తింటాడు అనుకుంటామేమో. అటువంటి హోటల్ లేవనుకోండి, 4 రోజులు 10 రోజులు ప్రయాణం అయ్యి సొమ్మసి వెళ్ళిపోతుంటే అతనికి ఏమి అవసరమో? ఆహారము దేవుడు దయచేసినందువల్ల మనుషుడు తృప్తి నొందుచున్నాడు ప్రియులారా. కాబట్టి ఆశ దేవుని యందు మనము ఉంచువారమై ఉండాలి. మన ఆశలు నెరవేర్చేవారు ఎవరంటే కృప కలిగిన దేవుడే. మన కోరికలు నెరవేర్చేవాడు కృపగల దేవుడే. కాబట్టి దేవుని సన్నిధానము మనలను బలపరుస్తుంది ప్రియులారా. కాబట్టి ఆయన కృప ఎన్నడూను నిలిచి ఉన్నది కనుక ఆయనకి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారమై ఉంటున్నాం. గత నెలలంతయు, గత వారములంతయు, గత దినములంతయు దేవుడు ఒక్క క్షణము కూడా మనల్ని విడిచిపెట్టకుండా కంటికి కన్ను రెప్పవలే ఆయన మనలను కాపాడుచున్నాడు ప్రియులారా. ఆయన మనలను పోషించి ఉన్నాడు. ఆయన మనల్ని బలపరిచి ఉన్నాడు.
ఆయన తన రెక్కల చాటున మనలను భద్రపరిచి ఉన్నాడు. కనుక ఆయన నామాన్ని మనము కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు తెలిసేవారు మరి ఉండాలి. నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. దేవుడు చేయు ఆశ్చర్య కార్యములను మనము మన జీవితంలో అనుభవిస్తున్నాం ప్రియులారా. ఎందువల్లనగా మనం పీల్చు శ్వాస దేవునిదై ఉంటున్నది. దేవుడు మనల్ని బలపరిచి ఉన్నందువల్ల మనము ఉచితముగా దేవుడిచ్చు గాలిని పీలుస్తున్నాం. గాలిని పీలకపోతే ఏమవుతాం? గాలిని ఎవరు పీలవరు? చనిపోయిన వారు గాలిని పీలవలేరు. కాబట్టి చూడండి, ఆ గాలిని దేవుడు మనకు ఉచితముగా ఇస్తున్నాడు. అనేక ఆక్సిజన్ పెడతారంట. ఆ ఆక్సిజన్ అంట పీలుస్తుంటారు, అంటే వాళ్ళు ఉన్న బలహీనతను బట్టి. కాబట్టి ఆ ఆక్సిజనే మనము ఆనందంగా పీలుస్తున్నాం, సంతోషంగా పీలుస్తున్నామంటే దేవుడు దయచేసిన కృప అయి ఉంటున్నది. ఆయన కార్యములన్నీ ఆశ్చర్యమైన కార్యములై ఉంటున్నాయి. ఆయన కార్యములన్నీ అద్భుత కార్యములై ఉంటున్నాయి. దేవుని ద్వారా మనము నడిపింపబడుచున్నాం ప్రియులారా. దేవుని ద్వారా మనము పోషింపబడుచున్నాం ప్రియులారా. దేవుడు చేసిన మేలులకై దేవునికి మనము ఆస్తులు ఇస్తే దేవుడు సంతోషపడేవాడు కాదు. దేవునికి వేరే ఏమిచ్చినా దేవుడు మన యందు ఆనందించేవాడు కాదు ప్రియులారా. అందుకే కదా భక్తుడు వేలాటి నదులంత విస్తారమైన తైలం ఇచ్చిన నీకు ఇచ్చిన చాలునా? కొండల మీద ఉండు పశువులను నీకు బలిగా ఇచ్చిన చాలునా? నా గర్భఫలమైన జ్యేష్ఠ కుమారుని నీకు ఇచ్చిన చాలునా అంటున్నా. ఏమిచ్చి నీ రుణాన్ని నేను తీర్చుకునగలను? దేవునికి మనం ఏమిచ్చి దేవుని రుణం తీర్చుకోగలము? దేవుడు మనల్ని కోరేదంతా నేను చేసిన మేళ్లను మరువక ఆత్మతో సత్యముతో హృదయపూర్వకముగా నన్ను మీరు స్తుతించండి, నాకు కృతజ్ఞులై ఉండండి, నన్ను స్తుతించండి అని అడుగుతుండగానే నాకు మీకు చేసిన మేలుకై నాకు ధనం ఇవ్వాలి, మీకు నేను చేసిన మేలుకై మీరు నాకు అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలి, నాకు అది కావాలి, ఇది కావాలని దేవుడు మనలను అడుగువాడు కాదు. సమస్తము దేవునిదై ఉంటున్నది, మనమును దేవుని వారమై ఉంటున్నాం ప్రియులారా. కనుక దేవుడు మనలను హెచ్చరించేదంతా, దేవుడు మనల్ని అడుగునదంతా, నేను చేసిన మేలుకు మీరు నాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆ దావీదు కూడా అదే మాట పలుకుచున్నారు. రక్షణ పాత్రను ఎత్తుకొని నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానయ్యా. అంతేకాకుండా తన ప్రాణముతోనే, నా ప్రాణమా యెహోవాని సన్నిధించుము, నా యంత్రాంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుమని చెప్పుచున్నారు. కాబట్టి యోబు 5వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన పరిశోధింపజాలని, ఆయన కార్యాన్ని మనుషుడు పరిశోధించజాలడు. కొద్ది క్షణంలో ఏమి సంభవిస్తున్నదో మనం ఎరగము, రేపు ఏమి సంభవిస్తుందో మనం ఎరగము, రాబోయే సంవత్సరంలో ఏమి సంభవిస్తుందో మనం ఎరగము. కానీ మనలను మనము దేవునిలో భద్రపరుచుకున్న ఎడల అన్ని మన మేలు కొరకే దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేయవాడై ఉంటున్నాడు ప్రియులారా. ఆయన పరిశోధింపజాలని మహాశ్చర్య కార్యములు చేయవాడు ఆయన, మహాకార్యాలు చేయవాడు ఆయన, లెక్కలేని అద్భుత క్రియలను చేయవాడు ఆయన. మన పట్ల అనేక అద్భుత క్రియలు చేసి ఉన్నాడు ప్రియులారా. మనం ఆయనకి సాక్షులముగా ఉంటున్నామా లేదా మన ఆత్మను మనము పరిశోధించి తెలుసుకోవాలి. దావీదుకు అనేక మేలు దేవుడు చేసి ఉన్నాడు. దావీదును దేవుడు ఈ
ఎంతగానో ఆశీర్వదించి ఉన్నాడు. దావీదు సౌలుకు భయపడి తన కుటుంబముతో పాటు తనతో వచ్చువారితో పాటు అతను ఫిలిష్తీయుల దేశానికి పారిపోయి అక్కడ కాపురం ఉంటున్నప్పుడు ఆ ఫిలిష్తీయులు యుద్ధానికి బయలుదేరేటప్పుడు దావీదు కూడా వాళ్ళతో పాటు యుద్ధానికి బయలుదేరుటకు వెళ్ళాడు. ప్రియులారా, తన సైన్యాన్ని తీసుకుని వెళ్ళాడు దావీదు. అప్పుడు దావీదు ఎక్కడున్నాడంటే సిక్లాగులో కాపురం ఉంటున్నాడు. అంటే మొదటి సమూయేలు 30వ అధ్యాయంలో నుంచి మీకు కొన్ని మాటలను నేను తెలియపరుస్తాను. దావీదు అప్పుడు రాజు కాదు, కానీ దావీదు సౌలు యుద్ధం నుంచి పారిపోయి ఆ ఫిలిష్తీయుల దేశాలలో కాపురము సిక్లాగులో ఉంటున్నాడు. తన భార్య బిడ్డలందరినీ ఇప్పుడు సైన్యం యుద్ధానికి పోతుందంటే ఏం చేస్తారు? తన భార్య బిడ్డలందరినూ తమ తమ గ్రామాలలో విడిచిపెట్టి ఆ ఇంటినున్న సైనికులందరూ యుద్ధానికి వెళతారు కదా. ఆ విధంగా దావీదు వెళ్ళిపోయేశాడు. తన సైన్యమును తీసుకుని వెళ్ళిపోయాడు. దావీదు యొక్క ఒక సైన్యం ఉంటున్నది ప్రియులారా. ఆ సైన్యము దావీదు కూడా ఉంటున్నది కనుక తన సైన్యము యొక్క భార్య బిడ్డలు కూడా దావీదు ద్వారానే పోషింపబడుచున్నారు. దావీదు ఒక గొప్ప సైన్యముగా అతడు ఫిలిష్తీయుల మధ్య కాపురం ఉంటున్నాడు. దావీదుని ఫిలిష్తీయులు యుద్ధానికి బయలుదేరేటప్పుడు దావీదు కూడా బయలుదేరి వాళ్ళ ఎదురుకి వెళ్ళిపోయేశాడు. వెళ్ళిపోయిన తదుపరి ఐగుప్తీయులు అమాలేకీయులు ఏం చేశారంటే సిక్లాగు మీద పడి దావీదు యొక్క భార్య బిడ్డలను, దావీదు యొక్క సైన్యములో ఉన్న వారి భార్య బిడ్డలను సమస్తమును దోచుకొని దావీదు ఉన్న ఆ పట్టణాన్ని కాల్చివేసి బూడిద చేసి వాళ్ళు వెళ్ళవలసిన స్థలానికి వాళ్ళు వెళ్ళిపోవచ్చున్నారు. అయితే దావీదు తన సైన్యంతో పాటు ఇశ్రాయేలు ఫిలిష్తీయులతో నిలబడినప్పుడు ఫిలిష్తీయులు ఏమంటారంటే ఇతను గొప్ప బలాఢ్యుడు, యుద్ధ వీరుడు, మనం యుద్ధానికి ఎవరి మీదకి వెళుతున్నామంటే ఇశ్రాయేలు మీదకి వెళుతున్నాము. అప్పుడు ఇశ్రాయేలు బలహీనులవే కుందే ఇశ్రాయేలు మనం చంపేటప్పుడు ఈ దావీదు తన రక్త సంబంధుల్ని చంపుతున్నారే అని మన మీద తిరగమల్లతడేమో, కాబట్టి మనం దావీదుని యుద్ధానికి తీసుకువెళ్ళకూడదని చెప్పి వాళ్ళు ఏమంటారంటే, దావీదు నువ్వు మంచివాడు అని మేము ఎరుగుతున్నామయ్యా, నీవు మా ఎడల మంచి ప్రేమ చూపిస్తూ మా కొరకు ప్రాణం ఇచ్చేవాడు అని ఎరుగుతున్నాము కనుక నీవు మాతో యుద్ధానికి రావద్దు, నీవు తిరిగి నీ ఉండు చోటుకి వెళ్ళిపోమన్నప్పుడు దావీదు తనుండు చోటుకి మరలా వచ్చాడు. వచ్చి చూసినప్పుడు ఆ గ్రామం అంతా కాల్చివేయబడి ఉన్నది. ఆ స్థలంలో ఎవరినూ లేకుండా మొత్తం కాల్చివేయబడి ఉన్నప్పుడు అతడు ఏడవసాగాడట ప్రియులారా. అది ఎటువంటి ఏడుపు అంటే 4వ వచనంలో అక్కడ ఏడుస్తున్నాడు. ఇక ఏడ్చుటకు శక్తి లేక పోవునంత బిగ్గరగా ఏడ్చిరి. వాళ్ళ భార్యలు లేరు, వాళ్ళ బిడ్డలు లేరు, ఎవ్వరు లేరు, వాళ్ళ ఆస్తులు అన్నీ దోచుకపోయారు. కాబట్టి దావీదు తన కూడా ఉన్న సైన్యం ఏ విధంగా ఏడ్చారంటే ఇక ఏడ్చుటకు శక్తి లేనంతగా ఏడ్చారు పిల్లారా. ఏడ్చి 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 అల్లాడిపోయారు. అయ్యో, మన దేశంలో ఉన్నకుండా సౌలు రాజుగా ఉండి నన్ను నాతో ఉన్నవాడిని ఎప్పుడు చంపుదమా అని చెప్పి మమ్మల్ని తరుముకొని చుంటుండే, మేము ఎక్కడో ఒక చోట దాగుంటే మా భార్య బిడ్డలందరినీ కోల్పోయి ఉన్నామని ఏడ్చడానికి శక్తి లేనంతగా దావీదు ఏడ్చాడు ప్రియులారా.
తనతో ఉన్న వారందరూ ఏడ్చారు. అయ్యో, మన సమస్తాన్ని కోల్పోయామే, ఈ దావీదుని నమ్ముకొని దావీదు వెంట వచ్చేది. మనం కూడా గత సంవత్సరమున, గత నెలలలో, గత వారములలో, గత దినాలలో ఏమి కోల్పోయామో, మనం ఏమేమి కోల్పోయామో మనము ఎరుగుదము ప్రియులారా. మన ఆత్మ ఎరుగును. ఇంకను నలిగిపోయి ఉన్నారా? ఇంకను కృంగి కుసించుచున్నారా? ఇంకను ఏడ్చి అల్లాడిపోచున్నారా? దావీదు ఏడ్చి ప్రలాపించి తన శక్తి కోల్పోయేంతగా ఏడ్చాడు. ఆ విధంగా ఆయన పడి ఏడుస్తున్నప్పుడు తనతో ఉన్నవారందరూ దావీదు కొరకు ప్రాణం పెట్టేవారు అయినప్పటికీ దావీదును చూచి కోపగించుకొనుచు, దావీదు మాటలను ఇన్నందువల్లే మా భార్య బిడ్డలందరినీ కోల్పోయామని, తమ శాస్త్రులన్నిటి కోల్పోయామని రాళ్ళు రువి దావీదును చంపుదు మానుకొని వాళ్ళందరూ దావీదు మీద తిరగపరుచున్నారు. ప్రియులారా, తన రక్త సంబంధులే, తన వారే, తనకు ప్రాణం ఇచ్చేవారే దావీదును వ్యతిరేకులై దావీదును రాళ్లతో కొట్టి చంపదమానుకొనుచున్నారు. ఈ విధంగా మన జీవితాలలో మనము ఎన్నో విషయాలలో మన రక్త సంబంధుల ఎదుల, మన స్నేహితుల ఎదుల, మన బంధువుల ఎదుల మనం ప్రేమ చూపించినప్పుడు ఎన్నిసార్లు వాళ్ళ చేత దూషింపబడ్డాము, ఎన్నిసార్లు వాళ్ళ చేత అవమానపరచబడ్డాము, ఎన్నిసార్లు వారి యొక్క మనం చూసి వారు అపహసించి ఉన్నారు. అయితే దావీదు కూడా ఉన్నవారే దావీదును వ్యతిరేకించి రాళ్ళతో కొట్టి చంపదమానుకొనుచున్నప్పుడు దావీదు ఏమి చేశాడో తెలుసా? 6వ వచనము చదివితే 6వ వచనములో మనం చూద్దాం. దావీదు తన మిక్కిలి దుఃఖపడిన తదుపరి 6వ వచనంలో దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. దావీదు ఏమి తెచ్చుకున్నాడంట? కుంగి కుసించి తన ప్రాణము అల్లాడిపోయి బలహీనుడు అంతగా ఏడ్చి తన కూడా ఉన్నవారు రాళ్ళతో కొట్టి చంపాలని దావీదు మీదకి వస్తున్నప్పుడు దావీదు ఏం చేశాడంటే తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాను. యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకోవాలి ప్రియులారా. మన పరిస్థితులు ఏమైనానో సరే, మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నానో సరే, మనకు ఒకవేళ బలహీనతలు వచ్చి బలహీనతలో కుంగిపోతున్నామా, ఒకవేళ మనకు ఆశించినవి దొరకలేదని మనము వాటిని బట్టి బాధపడుచున్నామా, ఒకవేళ మనం కోరుకునేవేవి జరగలేదని, మనం ఆశించినవేవి మనం పొందుకోలేకుండా ఉన్నామని ఆత్మలో మూలుగుచున్నారా? దేవుని తట్టు చూడండి ప్రియులారా. దేవుడు పరిశోధింపజాలని ఆశ్చర్యకార్యములు చేయవాడు. దేవుడు మన పట్ల గొప్ప మేలులను చేయవాడు. కనుక మనము దేవుని తట్టు చూడాలి. దావీదు తనకున్న సమస్తను కోల్పోయి ఉన్నప్పుడు అతడు దేవుని తట్టు చూడసాగాడు ప్రియులారా. దేవుని తట్టు చూచినప్పుడు దేవుని వెలుగు అతని మీద ప్రకాశించాడు ప్రియులారా. కాబట్టి దావీదు యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాను. మనం కూడా దేవుని బట్టి ధైర్యము తెచ్చుకోవాలి. దేవుని బట్టి ధైర్యము తెచ్చుకొని దావీదు ఏం చేశాడంటే దేవుని తట్టు తిరిగి దేవునితో విచారణ చేశాడు. తండ్రి దేవా, నాకున్న దిక్కు ఒకే దిక్కు నీవే నాయనా. నన్ను ఆదుకున్నవాడువు, నన్ను రక్షించువాడువు, నన్ను బలపరచువాడువు. సైన్యము నుంచి నేను కోల్పోయినవన్నిటినీ తిరిగి పొందుకొనలాగున నాకు నీవే సహాయము చేయువాడువు. అయ్యో, మా భార్య బిడ్డలందరినీ ఇతర దేశస్తులు దోచుకొని పోయి ఉన్నారయ్యా. వారి యుద్ధ నుంచి వారిని నీవు కాపాడుతావా అని
దేవునికి దావీదు మొరపెట్టినప్పుడు దేవుడు దావీదుకు సెలవిచ్చాడు, నువ్వు వెళ్ళు, నీతో నేనున్నాను, నీ వారిని నువ్వు ఒక్కరిని కోల్పోవు, నీ ఆస్తిని నువ్వు కోల్పోవు, తిరిగి సమస్తమును నువ్వు పొందుకుంటావని దేవుడు దావీదుకి సెలవిచ్చినప్పుడు దావీదు తన వారిని దోచుకొని పోయిన వారిని కలుచుకొని వారితో యుద్ధము చేసి తాను పోగొట్టుకున్న అన్నీ తిరిగి ఆయన ఆనందముతో తెచ్చుకున్నాడు. ప్రియులారా, దావీదు దేవుని మీద ఆసక్తి కలిగిన వాడై దేవుణ్ణి ఎల్లప్పుడూ స్తుతిస్తూ స్తోత్రిస్తూ మహింపరుస్తున్నందువల్ల దేవుడు గొప్ప కార్యములను అతని పట్ల చేసి ఉన్నాడు. మనమును దేవుని తట్టు తిరిగి దేవుని యందు మనమును ఆసక్తి కలిగిన వారమై, నాకు నీవు తప్ప మేలు చేయవాడు లేడు దేవా, నీవు తప్ప నా పట్ల అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యాలు చేయవాడు మరి ఒకడు లేడు దేవా, నీవే నా ఆధారమయ్యా, నీవే నా రక్షణకర్తవయ్యా అని దేవుడి తట్టు మనం తిరిగినప్పుడు దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేయను. ప్రియులారా, ఒక మాట చెప్పి నేను ముగిస్తా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం మనం చూసినట్లయితే అందులో దేనిని గూర్చియో చింతపడకుడి. మనకు అనేక విషయములను బట్టి చింత, ప్రియులారా, అనేక విషయాలను బట్టి మనము చింతిస్తూ భయపడుతుంటాం. కాబట్టి దావీదు కూడా చాలా చింతపడ్డాడు కనుక అతడు దేవుని తట్టు చూశాడు. మనమును దేవుని తట్టు చూచువారమై ఉన్నాం. దేనిని గూర్చియో చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థనలను విన్నపములను చేసి కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. చూడండి, దేనిని గూర్చి చింతపడకండి. దేనిని గూర్చి చింతపడుచున్నా? రేపటికి ఆహారం లేదని చింతపడుచున్నారా? లేదా ఈ దినాన అనేక విషయముల మీద చింత కలిగిన వారై బలహీనులై కుంగిపోతున్నారా? దేవుని తట్టు చూడండి. దేని విషయమును గురించి చింతపడద్దండి. చింతపడక ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనలు చేయండి. ప్రతి విషయములో మనము ప్రార్థించువారమై ఉండాలి, దేవునికి విజ్ఞాపనలు చేయవారమై ఉండాలి. అలా చేసినప్పుడు దేవుడు మన పట్ల ఆశ్చర్యకార్యములు అద్భుతకరంగా చేయవాడై ఉంటున్నాడు. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి. ఫిలిప్పు 4వ అధ్యాయము 7వ వచనం 6వ వచనంలో దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియచేయండి. అలా మన విన్నపాలను దేవుడికి తెలియచేసామనుకోండి, కృతజ్ఞత పూర్వకముగా దేవునికి మనం కృతజ్ఞులమై ఉండాలి. ప్రియులారా, ఎందుకు దేవునికి మనం కృతజ్ఞులమై ఉండాలంటే చదువుకున్నాము కదా, కీర్తనలు 107వ అధ్యాయం 21వ వచనము, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింతురు. ఎప్పుడు యెహోవా కృతజ్ఞతాస్తుతులు వారు చెల్లిస్తారంట? ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి, నరులకు దేవుడు చేయు ఆశ్చర్య కార్యములను బట్టి, దేవుడు మనకు చేయు ఆశ్చర్య కార్యములను బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు వారమై ఉండాలి. ప్రియులారా, అందుని బట్టి దేనిని గూర్చి మీరు చింతపడక ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనలు చేయొచ్చు. ఆయనకి కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములను తెలియచేయండి. మనం అలా కృతజ్ఞత పూర్వకంగా దేవునికి మన విన్నపాలు తెలియచేసామంటే యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఏ విధంగా ఆశీర్వదిస్తాడంట? 7వ వచనం చదవండి.
அப்பொழுது எல்லா புத்திக்கும் மேலான தேவ சமாதானம் உங்கள் இருதயங்களையும் உங்கள் சிந்தனைகளையும் கிறிஸ்து இயேசுவுக்குள்ளாக காத்துக்கொள்ளுங்கள். ఆమేన్. సమస్త విధములైన జ్ఞానమునకు మించిన చదువు సార్. 7వ వచనము. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము చూడు, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము. దేవుని సమాధానం ఎప్పుడు మనకు వస్తుందంట? కృతజ్ఞత పూర్వకముగా మన విన్నపాలు దేవునికి సమర్పించినప్పుడు సమస్త విధములకైనా సమస్త జ్ఞానములకైనా మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు ద్వారా మీ హృదయములకును తలంపులకును కావలి ఉండును. మన హృదయానికి తలంపులకు కావిలు ఉండాలంట. ఏది కావిలు ఉండాలంటే సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము. దేవుని సమాధానం మనకు తోడై ఉన్నదంటే అన్ని విషయములలో మనము దేవుని ద్వారా ఆశీర్వదింపబడిన వారం ప్రియులారా. కాబట్టి నూతన సంవత్సరంలోనికి మనం ప్రవేశింపనై ఉన్నాం కనుక నూతన ఆశీర్వాదంలో దేవుని యొక్క పొందుకునేలాగన గత సంవత్సరములో గత దినములలో మనము పొందుకోలేకుండా పోయిన ఆశీర్వాదాలన్నిటినీ మరలా పొందుకునేలాగన మన విన్నపాలన్నీ దేవునికి తెలియపరుస్తూ ఆయనకి ప్రార్థన చేయొచ్చు. ఆయన కృతజ్ఞత పూర్వకముగా ఆయన్ని స్తుతించినప్పుడు దేవుడు నూతన సంవత్సరములో నూతన దీవెనలతో మనల్ని నింపుతాడు ప్రియులారా. కనుక దేవుడు చేసిన మేలులు మన పట్ల ఎంతో అద్భుతకరమైనవి, ఎంతో ఆశ్చర్యకరమైనవి. దేవుడు చేసిన మేలుకై మనము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు తెలియచేవారమై ఉంటున్నాం. దేవుడిని అలా స్తుతించినప్పుడు దేవుడు మనతో ఉండి మనలో ఉండి తన కార్యములను మన ద్వారా దేవుడు జరిగించేవాడై ఉంటున్నాడు. అంత మాత్రమే కాకుండా దేవుడు మనము ఊహించి వాటి కన్నాను అడుగు వాటి కన్నాను అత్యధికముగా దయచేయవాడై ఉంటున్నాడు. కాబట్టి దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేయలాగన, తన ఆశ్చర్య కార్యాలు, తన అద్భుత కార్యాలు చేయలాగన మనము ఆయనకి ఎల్లప్పుడూ ప్రార్థించువారమై ఉండాలి. దేవుడు చేసిన మేలుకు మనము కృతజ్ఞులమై ఉండాలి. అలాగే అందరూ తలలు కన్ను మూసుకునే కదా చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా, గత 2024 అంతా మీరు మమ్మల్ని పోషించారయ్యా. మీరు మమ్మల్ని రెక్కల చాటున భద్రపరుచుకున్నారయ్యా. అయ్యా, ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో శరీర బలహీనతలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు మేము కుంగినప్పుడు, కుమిలిపోయినప్పుడు, కృషించినప్పుడు, నీకు మొరపెట్టినప్పుడు నీవు మా మొర ఆలకించిన దేవా, ఆ సమస్త భారం నుంచి విడుదల దయచేస్తూ మమ్మల్ని మీరు నా తండ్రి అధికముగా ప్రేమించి మా ఎడల మీ కృప చూపుచు మీ సన్నిధానంలో మమ్మల్ని నిలుపుకున్నందుకు మీ నామానికి వెళ్ళలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నామయ్యా. మేము కోల్పోయినవన్నీ నా తండ్రి నా దేవా తిరిగి పొందుకునేలాగన మేము మీ ద్వారా ఆశీర్వదింపబడు వారముగాను నా దేవా మీరు నా తండ్రి మమ్మల్ని బలపరచులాగన మేము మీ తట్టు మా కన్నులను మా ఆత్మలను ఎత్తుచున్నామని అందరము ప్రార్థనలు ఏకీభవించుతాం ప్రియులారా. దేవుడు ఇలాగ మనల్ని ఆశీర్వదించినందుకు దేవునికి ఆత్మతో సత్యంతో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు తెలియజేస్తాం. ఎవరును మౌనం ఉండకుండా మన ఆత్మలను దేవుడి తట్టు తిప్పి దేవుని కృతజ్ఞతలు మాత్రమే తెలియజేద్దాం ప్రియులారా. ఆయన చేసిన మేలుకై, ఆయన మనకిచ్చిన సమాధానంకై, ఆయన మనకిచ్చిన ఆరోగ్యముకై, ఆయన మనకిచ్చిన సమస్త మేలులకై మనము ఆయన కృతజ్ఞతలు చెల్లించుదాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా
మమ్మల్ని చేయి విడువక నా తండ్రి ఈ 2024 సంవత్సరం అంతయు మీ కాపుదల్లో భద్రపరుచుకొని మాలో ఉండి మాతో ఉండి మేము వెలుపులకు పోయినను లోనికి వచ్చినను ఆశీర్వదించిన దేవా మీ నామానికి స్తోత్రములయ్యా. మా పని బాటలందు మాకు తోడు ఉన్న దేవా మీ నామానికి స్తోత్రాలయ్యా. ఏ ఆపదయో మాకు రాకుండా నా తండ్రి ఆపదల నుంచి మమ్మల్ని కాపాడిన దేవా మీ నామానికి స్తోత్రాలు 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 స్తోత్రాలయ్యా. మమ్మల్ని పోషించిన దేవా స్తోత్రాలయ్యా స్తోత్రాలయ్యా. మాకు అన్నపానమును దయచేసి మాకు సమస్త మేలులను దయచేసి మమ్మల్ని కాచి కాపాడిన దేవా మీ నామానికి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. మీకు కృతజ్ఞతలు నా తండ్రి ఎల్ల వేళలో మేము చెల్లించువారమేంటో కృపను దయచేయండియ్యా. అవునయ్యా, మీరు సెలవిస్తున్నారు నా తండ్రి, దేనిని గురించి మీరు చింతించుకుని కానీ ప్రతి విషయంలో ప్రార్థన చేయుడని చెప్పుచున్నారయ్యా. మా విన్నపములు నా తండ్రి కృతజ్ఞత పూర్వకముగా మీకు నా తండ్రి తెలియపరచమని సెలవిస్తున్నారయ్యా. మేము కృతజ్ఞత పూర్వకముగా నా తండ్రి మా విన్నపాలు మీకు తెలియపరుస్తున్నాం. మేము మా కోరికలు ఏమై ఉన్నాయో మీరు ఎరుగుదరయ్యా. మా హృదయ వాంఛ ఏమైనది మీరు ఎరుగుదురు నా తండ్రి. మాకేమి కావాలో మీరు ఎరుగుదురు నా దేవా. మమ్మల్ని సృష్టించిన దేవా, మమ్మల్ని పోషించుచున్న దేవా, మమ్మల్ని కాపాడుచున్న దేవా, మమ్మల్ని మా రక్త సంబంధాలను మీ పరిశుద్ధులకు ఆశ్రయించున్నాం. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి దేవా. నా దేవా, సమాధానం లేని వారికి సమాధానం దయచేయండి అయ్యా. ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం దయచేయండి అయ్యా. నా దేవా, మీ తట్టు తిరుగులాగునా నా తండ్రి మా రక్త సంబంధాలను మార్చండి దేవా. మా రక్త సంబంధులు రోగానుసారంగా నా తండ్రి నశించపోకుండా మా రక్త సంబంధులు నా దేవా యేసు ఆత్మ శక్తి నింపబడి మీ సన్నిధానంలో నిలుచుటకు నా దేవా వాళ్ళు మేము నా తండ్రి నా దేవా నానా మాతో పాటు స్తుతించలాగునా మీరు వాళ్ళు ప్రేరేపించండి నా తండ్రి. నా దేవా, ఈ గ్రామంలో కానీ నా దేవా ఎంతో మంది యవనస్తులు నా దేవా, ఈ లోకంలో ఎంతో మంది యవనస్తులు పాపమునకు బానిసలైపోయి నా తండ్రి నా నానా లోకానుసారంగా నా తండ్రి అంధకార శక్తుల ద్వారా పీడింపబడుచుంటుండగా నజరేయుడైన యేసు నామమున వారికి విడుదల దయచేయండి అయ్యా. మీ రక్షణ దయచేయండి, మీ రక్షణ దయచేయండి. హాస్పిటల్లో అడ్మిషన్ అవి ఎంతో మంది నా దేవా ఇళ్లలో కానీ నా తండ్రి శరీర బలహీనతల బట్టి కృంగి కుసించి నశించిపోతుండగా వారితో మాట్లాడండి దేవా. మిమ్మల్ని స్వస్థత పరిచే యెహోవాని నేను అని మాట్లాడండి అయ్యా. యేసయ్య పొందిన గాయం ద్వారా మీరు స్వస్థత పొందబడుచుండిరి అని చెప్పి వారితో మాట్లాడండి అయ్యా. స్వస్థతను ఆరోగ్యం దయచేసి మీ సాక్షులు వాళ్ళు నిలబెట్టుకున్నాడు అయ్యా. లోక అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం. వాళ్ళ నీతి న్యాయములతో పరిశుద్ధతో లోకమును పరిపాలించేవారంటే కృపను దయచేయమయ్యా. వాళ్ళ మనోనేత్రాలను గుడికని తెరవడి మీ రక్షణ శక్తి వాళ్ళని దయచేయండి దేవా. ఈ భూమి మీద సకల మానవులు మీ రక్షణ పొందుకునేలాగన నా దేవా భూమి మీద సకల మానవులకు మాకు ప్రార్థించండి నేర్పించండి అయ్యా. మీ ఆప్త శక్తిని బలపరుచుకునండి. ప్రతి ఒక్క ఆత్మ రక్షణ పొందిన కృపను దయచేయమయ్యా. భూమి మీద నుండి ఒక ఆత్మ మారు మనసు పొందినప్పుడు రక్షణ పొందినప్పుడు పరలోకమున నుండి దేవదూతలందరూ ఆనందగానందం చేస్తారని లేఖనం సెలవిస్తున్నదయ్యా. నా దేవా అలాగే నా తండ్రి నశించిపోవాలని వెదకి రక్షించటకే మనిషి కుమారుడు ఈ భూమి మీదకి దిగి వచ్చున్నాడు కనుక యేసయ్య ఆత్మతో శక్తితో ఈ భూమి నుండి సకల మానవులు నింపండి అయ్యా. మీ రక్షణ దయచేయండి. మీ సాక్షులు నిలబెట్టుకున్నాడు అయ్యా. నా తండ్రి మమ్మల్ని బలపరుచుకున్నాడు అయ్యా. మా పట్ల గొప్ప అద్భుత కార్యాలు ఆశ్చర్యకరంగా జరిగించే దేవా మీ నామానికి కృతజ్ఞత స్తోత్రాలు తెలియజేస్తున్నాం. మమ్మల్ని ఆశీర్వదించండి, మమ్మల్ని బలపరచండి, మీ బలమైన పాత్రలు వాడుకునండి. యేసయ్య రాకడికి మీరు మమ్మల్ని సిద్ధపరచండి. మీ ద్వారా సిద్ధపరచబడిన వారమని అనేక ఆత్మలను సిద్ధపరచమని కృపను దయచేయమని మా రక్షకుడును మా ప్రభు అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. క్రైస్తవ వందనాలు.